అయితే ముందుగా అందరూ కూడా ఆడపిల్ల కాబట్టి ఒక చిన్న కథ చెప్పి మొదలు పెడతాం. చాలామందికి ఇవాళ కూడా 2016లో కూడా ఆడపిల్లంటే కొంచెం చులకన భావం ఉందా లేదా? ఒక అమ్మాయి అబ్బాయి పుడితే అబ్బాయిని తీసుకెళ్ళి కాన్వెంట్లో పడేస్తున్నారు, అమ్మాయిని తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో పడేస్తున్నారు. ఆ వివక్షత ఉంది ఇవాళకి కూడా. కానీ అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలే బాగా చదువుతున్నారు, బాగా ఎదుగుతున్నారు, మనుషుల్లా బ్రతుకుతున్నారు. కాన్వెంట్లో చదివిన ఏమవుతున్నారు? మార్కుల కోసం, ర్యాంకుల కోసం పరిగెట్టి చిన్న చిన్న సమస్యలకి పెద్ద నిర్ణయాలు తీసుకున్న జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాం. సో గవర్నమెంట్ స్కూల్లో చదవడం మన అదృష్టం. మీరు ఎటువంటి వివక్షతకి లోన్ అవ్వద్దు. ఓకే, ఈ చిన్న కథలో ఏంటంటే ఒక భార్యాభర్త కొత్తగా పెళ్ళవుతుంది. ఇద్దరు ఒప్పందం చేసుకుంటారు. ఏం ఒప్పందం అంటే భర్త ఏమంటాడు, ఇవాళ నుంచి మీ అమ్మ నాన్న వచ్చినా మా అమ్మ నాన్న వచ్చినా మన ఇంటికి ఎవరిని రానివ్వద్దు, తలుపులు మూసేద్దాం, తలుపు తెరవద్దు అని. భార్య ఏముంటుంది కదా, భర్త కదా సరే అంటుంది. ఒక వారం తర్వాత ఈ భర్త వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. ఓకే, తలుపులు తీస్తాడా? తీడు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకో నెల తర్వాత ఈ భార్య వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. భార్య ఏం చేస్తుంది? తలుపులు తీస్తుంది. సో భర్త ఏమండు, కాసేపు కోపడతాడు, సరిపోతుంది. కొన్నాళ్ళకి వీళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు, ఇంకొన్నాళ్ళకి ఇంకో అబ్బాయి పుడతాడు, ఇంకొన్నాళ్ళకి అమ్మాయి పుడతాడు. అమ్మాయి పుట్టగానే పెద్ద పార్టీ అరేంజ్ చేస్తాడు. ఇవిడేమంటుంది భార్య, ఇదేంటండి ఇద్దరు అబ్బాయిలు పుట్టిన తర్వాత మీకు ఎంత సంతోషం లేదు, అమ్మాయి పుడితే ఎందుకు ఎంత ఎక్సైట్ అవుతారు, ఎందుకంత ఆనందం ఫీల్ అవుతున్నారంటే ఏమంటే ఏదో ఒక రోజు నా కోసం నా కూతురు తలుపు తెరుస్తుంది అన్నాడు. అమ్మాయిల్లో ఉండే ఆప్యాయత అది అబ్బాయిల్లో ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు బంగారు తల్లులు. ఓకే, ఈ కథ నేను ఎక్కడ ప్రతి చోట చెప్తూ ఉంటాను. కాబట్టి మీరు ఎటువంటి డిస్కరేజ్మెంట్కి లోన్ అవ్వద్దు, మీరు బంగారం. ఓకే, ఆడపిల్ల అంటే టెన్షన్ కాదు, 10 sons అంటే 10 మంది మగపిల్లలతో ఒక ఆడపిల్ల సమానం అన్నమాట. ఓకే, ఉత్సాహం వచ్చిందా? కొంత దృష్టి పెట్టాలని నేను చెప్తున్నాను. ఓకే, గుడ్.